నీతో మాట్లాడింది అని చెప్పావు కదా, ఏం చెప్పింది? నా ఆత్మ కావాలని అడిగింది. ఆ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది. నేను ఇక్కడే ఉంటాను. మీరు ఇంట్లో ఉంటే తను ఇబ్బందిగా ఫీల్ అవుతుంది, అందుకే మిమ్మల్ని భయపెట్టింది. ఆ ఆత్మ ఈ ఇంటికి ఎలా వచ్చింది సార్? నా చిన్నప్పుడే మా అమ్మ నాన్న పోయారు. మా అన్నయ్య అయితే నన్ను అస్సలు పట్టించుకోడు. ఒంటరితనంతో అలవాటుపడ్డ అమ్మాయి తోడు కోసం వెతికింది. ఇక మీదట మా ఇల్లు వదిలి ఎక్కడికే వెళ్ళకూడదు, సరేనా? కానీ అది బొమ్మ కాదన్న విషయాన్ని గ్రహించకపోయింది. అమ్మా, ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోయావు? నేను పుట్టగానే నీకంతా భారం అయిపోయానా? నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళిండొచ్చు కదమ్మా. శారీరకంగా ఏర్పడిన బంధాలు ఏది శాశ్వతం కాదు. ఆత్మలు కలవడం వల్ల ఏర్పడిన బంధాలే శాశ్వతం. నిషా, నిషా, డోంట్ కాల్ మీ నిషా. ఎవరు? బయటకు వెళ్ళడం అంటూ జరిగితే అది తనని నాతో పాటు తీసుకుని వెళ్తాను. తనని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. కాపాడుకుంటావా? ఉగ్రమీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతం ముఖం నృసింహం భూషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం. నాన్నా, నా మాటలు వినబడుతున్నాయా నాన్నా?